హెచ్కియా, ఎముకల లోయలోకి వెళ్ళిపో నువ్వు. ఎందుకయ్యా? ఇల్లు నేను చెప్తా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడంట. ఏం కనపడుతున్నాయి నీకు? చాలా ఎముకలు కనపడుతున్నాయి సార్. అవునా? ఈ ఎముకలతో నేను ఏం చేయండి అండి? ఆయనకేం అర్థం కావట్లా హెచ్కియాకి. దేవుడు అన్నాడంట, ఒక్క ప్రవచనం ప్రవచించు. అవునా? ఒక్క ప్రవచనం ప్రవచిస్తే ఇవన్నీ ఇప్పుడు ప్రాణం వీటిలోకి వచ్చేస్తా అనుకున్నాడంట హెచ్కియా. సరేలే అని చెప్పి ఒకే ఒక మాట, ఓ ఎముకల గూడులారా, యేసు నామంలో మీ అందరికీ శరీరాలు కలుగులుగా అన్నాడంట. ఒక్కసారి వాటిలో ఆ ఎముకలన్నీ గూళ్ళన్నీ ఏమైపోయినా ఒక అస్థపంజరంగా తయారయ్యంట. దాని తర్వాత నరాలు వచ్చాయంట. దాని తర్వాత మరి మాంసం వచ్చిందంట. దాని తర్వాత చర్మం వచ్చిందంట. అలా నిలబడిందంట. కానీ ప్రాణం లేదు. అప్పుడు దేవుడు మళ్ళీ అన్నాడు, హెచ్కియా, ఒక్క మాట సెలవు, జీవ ఆత్మ దానిలోకి రమ్మని. అప్పుడు అన్నాడండి హెచ్కియా, జీవ ఆత్మ మీలో కలుగులుగా అన్నాడంట. ఓన్లీ వన్ వర్డ్, వాటన్నిటికీ ప్రాణం వచ్చిందంట. అక్కడ ఆయన ఏం చేయలేదు, అక్కడ ఏమి జరిగించలేదు. ఓన్లీ వర్డ్, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది ప్రకటించు అన్నాడంతే. అంటే మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా, మన జీవితంలో చచ్చిపోయే గందరగోళాలున్నా, చచ్చిపోయే అనారోగ్యాలున్నా, చచ్చిపోయే ఆర్థిక పరిస్థితులు ఉన్నా, దేవుడు ఏం చేయగలడు? ఒక్క మాటతో మనల్ని నిలబెట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. అటువంటి వాక్యం నీలో ఉంటే నువ్వేమైపోతావు? ఇప్పుడు ఎముకలో ప్రాణం లేదండి. ఓన్లీ వన్ వర్డ్తో లేపడు. ఇక నీ జీవితం అంతమైపోతుందని బాధపడుతున్నావేమో, ఇక నీ జీవితంలో ఈ సమస్యను ఎవరు తీలేరని బాధపడుతున్నావేమో, నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నీ జీవితంలో ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే, నీ విశ్వాసం చొప్పున ఆయన సమస్తాన్ని నీకు సాధ్యపరచగల దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సిగ్గునందుడు. ఆమేన్.